జెన్‌జీ ఉద్యమం భారత రాజకీయాలకు మరియు భారత సమాజానికి, యువతకు మరియు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమి నేర్పించింది? అసలు ఏమి శాసించింది? ఏమి చెప్పదలుచుకుంది? ఏమి నిరూపించింది? అనబడేటువంటి ప్రశ్నలు గనక వేసుకుంటే ఎవరికి వారు సమాజంలో తాము ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజల కోసం పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఆచరించినటువంటి వాళ్ళ యొక్క సిద్ధాంతము మరియు యొక్క కార్యాచరణ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని పక్కన పెడితే ఈ యొక్క సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి కట్టుబాట్లు, దిద్దుబాట్లు, వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు అవన్నీ కూడా ఒక వైపున ఉంటే జెన్‌జీ ఉద్యమము ద్వారా ఇక్కడ భారత ప్రజలకు, సమాజానికి ఆ యొక్క జెన్‌జీ ఉద్యమం ఏం నేర్పించగలిగింది? ఏ రకంగా భారతదేశాన్ని 12 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి ఆ జెన్‌జీ ఉద్యమము ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించి తమ యొక్క మాటలను ఉపయోగించుకున్నది, ఆ యొక్క మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏమి సాధించుకున్నది అనే గనుక విషయాలను చూడదలుచుకుంటే ఇక్కడ మే 15 నుండి ఇప్పటి వరకు అనగా నిన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రహ్లాద్ జోషి ఆ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారము చేసిన రోజులు గనక చూసుకున్నట్లయితే 75-74 రోజులలో ఏమి సాధించారు, ఏ రకమైనటువంటి ప్రశ్నలకు జవాబులు దొరికినాయి అని గనక చూడడం నుండి మొదలు పెడితే జెన్‌జీ యొక్క ట్రెండ్స్ ఏ రకంగా ఉండబోతున్నవి, భారత సమాజంలో ఈ యొక్క యువత మరియు యువకులు ఏమి సాధించాలనుకుంటున్నారు, ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారో ఆ యొక్క విధానాన్ని ఒక్కసారి కనుక చూసినట్లయితే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అభిజిత్ దీప్కేల నుండి ఈ యొక్క పరంపర వెనుక నుండి చూస్తే 15 మే నాడు చేసినటువంటి జస్టిస్ సూర్యకాంత్ ఆ యొక్క వ్యాఖ్యానాలను కనుక చెప్పగలిగితే పరాన్న జీవులుగాను సోషల్ మీడియా కార్యకర్తలుగా మారి వాళ్ళు ఒక పారాసైట్స్గా బ్రతుకుతున్నారు. మరియు అట్లాగే ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు తమ యొక్క పద్ధతులను తెలుసుకొని బతుకుతున్నారు అనబడేటువంటి హీనమైనటువంటి పదజాలము ఉపయోగించిన మీదట 16 మే నాడు అభిజిత్ దీప్కే రియాక్ట్ అయిన తర్వాత నిన్నటి వరకు ఏమి జరిగింది, ఏమి నేర్చుకోవాల్సి వచ్చింది ఈ యొక్క తెలుగు సమాజానికి కానీ భారతీయ సమాజానికి కానీ ఈ యొక్క ప్రశ్నలకు జవాబులు ఇక్కడ చాలా రకాలుగా ఈ యొక్క అభిజిత్ దీప్కేతో ఉన్నటువంటి సిజేపీ పార్టీ ఏమి నేర్పించింది అంటే మొట్టమొదటిసారిగా సాంప్రదాయ కుల మత రాజకీయాల స్థానంలో జవాబుదారీతనము, పారదర్శక పాలన, డిజిటల్ పౌర సత్వములో ఉన్నటువంటి వాళ్ళను భాగస్వామ్యం చేయాలనేటువంటి డిమాండు భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని కంప్లీట్గా మార్చి వేయగలిగింది అని ఇక్కడ చెప్పవలసి వస్తున్నది. భారతీయ ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ తరము కొన్ని గుణపాఠాలను, కొన్ని పాఠాలను కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి భారత సమాజానికి, రాజకీయాలకు అది నేర్పించగలిగిందని కూడా ఇది ఇక్కడ చెప్పుకోవచ్చును. ప్రధాన స్రవంతి ఒక మాటలో చెప్పాలంటే మొదటి పాయింట్ కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రధాన స్రవంతి మీడియాపై నమ్మకం ఈ యొక్క జెన్‌జెడ్ లేకపోవడం మూలాన అవి పక్షపాతంగా వ్యవహరిస్తున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి వాళ్ళు వీటన్నిటినీ కూడా తమ యొక్క సోదర మిత్రులైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు రీల్స్ ద్వారా వాళ్ళు వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వాళ్ళు ఇస్తున్నటువంటి కాంటెంట్స్ ద్వారా మాత్రమే వాళ్ళు తమ యొక్క విశాలమైనటువంటి నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియానే ఇక్కడ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఆల్టర్నేటివ్గా వీళ్ళు సృష్టించగలిగారు, అది కూడా చూపెట్టగలిగారు కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నటువంటి పద్ధతుల ద్వారా. అనగా ఈ యొక్క నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది నమ్మకం కోల్పోయిందిగా వీళ్ళు నిరూపించారు. దానికి సమాంతరంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఒక ప్రధానమైనటువంటి అతి పెద్ద నెట్వర్క్ను స్థాపించగలిగారు. రెండవ అంశం చెప్పాలనుకుంటే వ్యంగ్యం మరియు మేమ్స్ ద్వారా వాటికి ఉన్నటువంటి శక్తిని భారత సమాజానికి, ప్రపంచానికి కూడా వాళ్ళు చెప్పగలిగారు. అనగా
తమను విమర్శించడానికి రాజకీయ పార్టీలు వాడే మాటలనే, వాళ్ళు చెప్తున్నటువంటి విధానాన్నే సోషల్ మీడియా మీమ్స్ ద్వారా మిలియన్ల మందిని ఏకం చేయవచ్చని ఒక జెన్జీ నిరూపించింది. వ్యంగ్యం, హాస్యం ద్వారా పెద్ద పెద్ద రాజకీయ పార్టీల ప్రచార యంత్రాంగానికి సైతం ధీటుగా తమ యొక్క విధానాలను, తమ యొక్క ప్రదర్శనల ద్వారా ఆ బీజేపీకి ఉన్నటువంటి ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ యొక్క దుష్ప్రచారానికి మరియు సంఘ్ పరివార్ల యొక్క దుష్ప్రచారానికి వీళ్లకు వ్యతిరేకంగా వీళ్ళు నిలదొక్కున్నారు, నిలబడగలిగారు. ఆ యొక్క భావజాలాన్ని వీళ్ళు ఓడించగలిగారు అని ఖచ్చితంగానే చెప్పవచ్చు. మూడవ అంశం చెప్పాలి అంటే సిద్ధాంతాల కంటే సమస్యలకే వీళ్ళు ప్రాధాన్యం ఇవ్వాలి అని వీళ్ళు సూచించారు. అట్లాగే వాళ్ళు గుణపాఠంగా ఇక్కడ ఇతరులను కూడా తీసుకోవాలని కూడా వీళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే థియరీ కంటే పబ్లిక్ ఇష్యూస్ని, పబ్లిక్ పాలసీస్ని, పబ్లిక్ యొక్క ప్రయోజనాలను మాత్రమే సమస్యల ప్రాతిపదికన పని చేయాలి, ప్రధానంగా వాటిని మాత్రమే ఎంచుకోవాలని కూడా వీళ్ళు ఇక్కడ నిరూపించారు. సిద్ధాంతం మీన్స్ అది థియరీ, ప్రాక్టికల్గా ఉండాలని కూడా వాళ్ళు చెప్పారు. అనగా కుల, మత, ప్రాంతీయ రాజకీయాల కంటే కూడా వారు తమ ఫ్యూచర్కు సంబంధించినటువంటి ఉద్యోగాల కొరత, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అనగా నీట్ పరీక్షలో జరిగినటువంటివి సంభవించినటువంటి 150కి పైగా ఉన్నటువంటి లీకేజీలపై వీళ్ళు రీల్స్ చేస్తూ రియల్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టడం మంచిది అని చెప్పి వీళ్ళు చెప్పారు, నిరూపించారు కూడా. తర్వాత అంశం చెప్పాలంటే ప్రత్యక్ష జవాబుదారీతనాన్ని వీళ్ళు కోరుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా నిరంతరం ఒత్తిడికి గురి చేస్తూ ప్రభుత్వాన్ని నిరంతరము వాళ్ళపై తమ యొక్క పట్టును సడలించకుండా ఎంతటి శక్తివంతమైనటువంటి ప్రభుత్వాలనైనా ప్రశ్నించవచ్చని, ప్రభుత్వ నిర్ణయాలను మార్చేలా వీరు ప్రభావం చూపెట్టగలరని వాళ్ళు నిరూపించారు. అనగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం, అనగా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో రాజీనామాలు ఉంటాయి కానీ మా ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవు అని చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్గా నిరూపించగలిగారు. మెడలు వంచి వాళ్ళ యొక్క డిమాండ్ను సాధించగలిగారు అని చెప్పవచ్చు. అట్లాగే అండగా నిలబడడం మాత్రమే కాదు, భాగస్వామ్యం కావాలి అంటున్నారు. అనగా ఇక్కడ జెన్జీ యొక్క ఉద్యమానికి అండగా ఉండడం కాదు, అందులో భాగస్వామ్యం కావాలి. ఏ ఉద్యమమైనా కూడా రాజకీయ నాయకులే కానీ, సమాజం నుండి దూరంగా ఉండేటువంటి వాళ్ళు కానీ, మాకేం సంబంధం అనేటువంటి వాళ్ళు కాకుండా ఈ యొక్క ఉద్యమములో భాగస్వామ్యము మరియు రాజకీయాలలో యువకులను రాజకీయ పార్టీలు వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ డిమాండ్ చేసిన మీదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చట్టాన్ని తీసుకొస్తామని వాళ్ళు ఇక్కడ చెప్పడము, మరియు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా దాదాపుగా వాళ్ళ అధినాయకత్వం ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా జంతర్ మంతర్లో సిట్ ఇన్ ప్రోగ్రామ్ చేసినటువంటి ఈ యొక్క సిజేపీ పార్టీ యొక్క శిబిరం దగ్గరకు సందర్శించి వాళ్ళ యొక్క మద్దతును వాళ్ళు తెలియచేయడం మీదట వాళ్ళు కూడా చెప్పగలిగింది అదే, రాజకీయాలలో వాళ్లకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జెడ్ను కూడా వాళ్లకు అనుకూలంగా వాళ్ళతో కలుపుకోవాలని చెప్పి వాళ్ళను భాగస్వామ్యం చేయాలని చెప్పి వాళ్ళు నిరూపించారు, చెప్పారు కూడా. ఈ యొక్క జెడ్ సాధించినటువంటి ఈ యొక్క ఉద్యమం ద్వారా ఆ తర్వాత చెప్పుకోవాల్సిన అదే కనుక అంశమే అయితే జూలై 25 చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుగా ఇది మనకు కనబడుతుంది. ఎందుకని అంటే 2014 నుండి ఇప్పటి వరకు ప్రజల నిరసనలకు తల వంచి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేది అది ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే సాధ్యమైంది. ధర్మేంద్ర ప్రధాన్తో మాత్రమే రాజీనామా చేయించగలిగారు విద్యాశాఖ మంత్రిగా. అనగా ఇంతకు ముందు జరిగినటువంటి కిసాన్ రైతు ధర్నాలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినవి, అవి ధర్నాసు చేసినవి ఢిల్లీ ప్రాంతంలో. అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం వెనుకకు తగ్గింది. తర్వాత ఆడవాళ్ళు, స్త్రీలు సిఏఏ ఉద్యమం నిర్వహించారు. సిఏఏకు వ్యతిరేకంగా నిలబడడం మూలాన బీజేపీ ప్రభుత్వం ఆ యొక్క సిఏఏను పక్కన పెట్టేసింది. కానీ ఎస్ఐఆర్ ద్వారా మళ్ళీ దాన్ని స్థాపించడానికి దేశంలో ఇది ప్రయత్నం
చేస్తుంది. కానీ ఈ 2 ఉద్యమాల తరువాత ఇప్పుడు చెప్పగలిగేది ఈ యొక్క జెన్జీ ఉద్యమమే ఈ యొక్క మొట్టమొదటిసారిగా తమ యొక్క డిమాండ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించుకోగలిగారు, చెప్పగలిగారు కూడా. అట్లాగే ఏడవ అంశం చెప్పాలనుకుంటే రాజకీయ ప్రాధాన్యత. సోషల్ మీడియా క్షేత్రస్థాయి ఉద్యమాల ద్వారా సాగినటువంటి ఈ యొక్క నిరసనలు అధికార బీజేపీపై ఓటర్లలో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకతను మరియు మారుతున్న రాజకీయ సమీకరణలను ఇది స్పష్టంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ యొక్క ఉద్యమము చూపెట్టగలిగింది. అనగా ప్రజలలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా ఎలివేట్ చేయడానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బుల మీద మొత్తంగా ఈ యొక్క జెన్జీ ఉద్యమము నీళ్లు కూడా చల్లేసి వాళ్లను ఎక్కడక్కడ వాళ్ళ యొక్క నిజ స్వరూపాలను బయట పెట్టిందని ఖచ్చితంగా ఇక్కడ చెప్పవలసింది కూడా, ఇది నిరూపించింది కూడా. అట్లాగే ఇంకొక విషయానికే వస్తే ఇది స్వతంత్రోద్యమము. ఈ యొక్క జెన్జెడ్ ఉద్యమంపై ఎవరి ప్రభావము లేదు. కానీ ఒకరు ఇద్దరు మినహా యూట్యూబర్స్ వాళ్ళు ఈ యొక్క జెన్జీ ఉద్యమాన్ని స్థాపించినటువంటి అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేశాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఆమ్ ఆద్మీ పార్టీయే సపోర్ట్గా ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీపై తమ యొక్క అభిప్రాయాన్ని అందరికీ అనగా రాజీనామా పంజాబ్ రాష్ట్రంలో ఎందుకు కోరడం లేదు అనబడేటువంటి ప్రశ్నే వస్తే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే నీటును తీసుకోవడం జరిగింది. కాబట్టి పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో ఏ రకమైనటువంటి జవాబు సిజేపీ చెప్పగలుగుతుందో అది మేమైతే చెప్పజాలము. కానీ దానికి కూడా సమాధానం ఉంటుంది, ఉండకుండానైతే ఏది ఉండదు. కాబట్టి ఆ యొక్క ప్రశ్నలకు ఏ పార్టీకి తల వంచకుండా అన్ని పార్టీలు తమ యొక్క శిబిరం దగ్గరికి తీసుకొని రాగలిగినటువంటి ఉద్యమంగానే ఈ యొక్క జెన్జెడ్ ఉద్యమాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఇక్కడ 9వ అంశం చెప్పుకోవాలి. రాజకీయ పార్టీలు అవలంబించేటువంటి విధానాన్ని కాకుండానే ఒక జెన్జెడ్ ప్రెషర్ గ్రూప్గా పనిచేసింది దేశవ్యాప్తంగా. ఏ ఒక్క రాజకీయ పార్టీ అనగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ జెన్జెడ్ ఉద్యమము స్థాపించినట్లుగా అదే సందర్భంగా రాహుల్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర ధర్నా చేపట్టడం వలన ఆయనకు ముక్కుకు దెబ్బ తగిలి ఆయన గాయాల పాలైనా కూడా అతను ఇవాళ జెన్జెడ్తో నిలబడగలుగుతున్నారు. అంటే ఈ యొక్క జెన్జెడ్ ఉద్యమము స్వతంత్ర ఉద్యమముగానే నిలబడగలిగింది. తమ యొక్క ప్రధానమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఇది సాధించగలిగి నిరూపించినటువంటి అంశం ఏమిటి అని గనుక అంటే సింగిల్ పాయింట్ను తీసుకొని ధర్నా చేయడం, అనగా షాహీన్ బాగ్ లాగా కానీ ఎంఎస్పిలో రైతులు చేసినటువంటి ఉద్యమాన్ని ఆ లెక్క ప్రకారమే సింగిల్ ఏజెండా తీసుకోవడం వలన మాత్రమే ఇక్కడ సాధ్యమైంది అని చెప్పవచ్చు. అట్లాగే 10వ అంశం కనుక చెప్పాలి అనుకోండి, నీట్ పేపర్ లీకేజీల అంశము కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలో ఇది ఏకైక అంశం మాత్రమే. అనగా ఇప్పటి వరకు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమము ఒక్క సమస్యపై దేశవ్యాప్తంగా జెన్జెడ్ ఓటర్లను మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఏకం చేయగలిగింది. అనగా డిజిటల్ వ్యూహకర్త అభిజిత్ దీప్కే నేతృత్వంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమము మొబైల్ ఫోన్స్ నుండి దేశవ్యాప్తంగా 200 నుండి 250 పట్టణాలలో ధర్నా ప్రదర్శనలను ప్రజలను ఇందులో నీటిలో పరీక్షలు రాసిన విద్యార్థులే కాకుండా సహజమైనటువంటి లేబర్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి వాళ్ళు, మెంటల్లీ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యారు. అమ్మాయిలు కూడా అక్కడ వాళ్ళు ధర్నాలో పగటి పూట పాల్గొన్నప్పటికీ నైట్లో వాళ్ళ యొక్క కల్చర్ను కూడా అక్కడ ప్రూవ్ చేయగలిగారు. అట్లాగే ఇక్కడ 11వ అంశం చెప్పాలి అనుకుంటే పరిహారం మరియు ఉపశమనము. నీట్ పరీక్షా పత్రాలలో లీకేజ్ వలన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడానికి నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్స్కు ఎలాంటి పోలీస్ కేసులు లేకుండా
అనగా వాళ్ళు ఎఫ్ఐఆర్లు 10కి మించి అయినాయి కాబట్టి వాటిపై ఎఫ్ఐఆర్లు కాకూడదు, వాళ్ళపై కేసులు ఉండకూడదు, భవిష్యత్తుపై వాళ్ళకు నష్టం రాకూడదు అనబడేటువంటి డిమాండ్ను ప్రభుత్వము కూడా ఇక్కడ అంగీకరించింది. అట్లాగే మరి ఒక్కొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యొక్క స్టూడెంట్స్ కుటుంబాలకు ₹1,00,00,000 యొక్క కంపెన్సేషన్ కోరిన మీదట దాన్ని కూడా సానుభూతిగా పరిశీలిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం ఇది ఒప్పుకున్నది. కాబట్టి ఈ పాయింట్ కూడా విజయం సాధించినటువంటి ఎజెండాలోనే వస్తుంది. ఇందులో మరొక అంశము కూడా 12వ పాయింట్ చెప్పదలుచుకుంటే, సరికొత్త పోరాట విధానాన్ని ఇది రూపకల్పన చేసి ప్రవేశపెట్టింది భారత సమాజంలో, భారత రాజకీయాలలో అని చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కేవలం నిర్దిష్టమైన సమస్యల ఆధారంగా ఒకదాని తర్వాత ఒకటి తమ డిమాండ్స్ను ముందుంచే సరికొత్త పోరాట విధానాన్ని ఈ యొక్క జెన్జీ ఉద్యమము, సిజేపీ పార్టీ భారత రాజకీయ పార్టీలకు మరియు సమాజానికి, మరియు ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో సమాజము నుండి ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేపట్టాలి, ఏ రకంగా వ్యవహరించాలో సరికొత్త పోరాటం ద్వారానే వాళ్ళు నేర్పించగలిగారు ఈ సమాజానికి. మరియు ఇక్కడ 13th పాయింట్ చెప్పాలనుకుంటే, తాత్కాలిక మద్దతు. ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్కరు కూడా దేశంలో జీవితకాలం బానిసలుగా ఉండకుండా కేవలం ఇష్యూ బేస్డ్గానే ఆ ఇష్యూను సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి డెలివరీ సిస్టమ్ ద్వారా మాత్రమే వాళ్లకు మద్దతుని ఇవ్వాలి అనబడేటువంటి ఒక సరికొత్త ప్రాతిపదిక. అనగా దేశంలో పార్లమెంటులో మరియు వివిధ అసెంబ్లీలలో అంశాల వారీగా మద్దతు కాకుండా అంశం టు అంశం ఇచ్చేటువంటి మద్దతు ఆధారంగా ఇక్కడ ఉద్యమాలను నిర్మించాలని కూడా వాళ్ళు ఇక్కడ తమ యొక్క చేసినటువంటి 75 రోజుల నిరసన ఉద్యమము అనుకోవచ్చా, లేకుంటే నిరసన పండుగలైనా అనవచ్చు. దీన్ని ఒక రకంగా చెప్పాలనుకుంటే నిరసన ఉత్సవాలని కూడా వీటిని చెప్పడానికి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండవలసినటువంటి అవసరమైతే ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ ఇంకొక అంశం వస్తుంది. ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఇదివరకు అనగా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మనుషులు పర్సన్ టు పర్సన్ మాత్రమే మాట్లాడితేనే అది ఒక సరైన సంబంధం అనుకునేటువంటి వ్యవస్థ పోయి, తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా అనగా ఈ యొక్క సోషల్ మీడియాలో ఉండేటువంటి రీల్స్ చేయడం కానీ షార్ట్స్ చేయడం ద్వారా డిజిటల్ కాంటెంట్ను సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క ప్లాట్ఫామ్స్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తే ఆ యొక్క అభిప్రాయాలను నమ్మినటువంటి వాళ్ళు, గౌరవించినటువంటి వాళ్ళు, దాని పట్ల ఉత్తేజితులైనటువంటి వాళ్ళు, దాని పట్ల అట్రాక్ట్ అయ్యేటువంటి వాళ్ళతో ఒక సమూహాన్ని విశ్వవ్యాపితంగా దేశవ్యాప్తంగా నిర్మించవచ్చు అనబడేటువంటి ఒక ఆధునిక కమ్యూనికేషన్ సిస్టాన్ని కూడా ఇది ప్రవేశపెట్టింది భారత సమాజంలో అని కూడా ఖచ్చితంగానే చెప్పవలసి వస్తుంది. అట్లాగే పనితీరు ఆధారిత పాలన, అనగా పనితీరు ఏ రకంగా ఉండాలి అనబడేటువంటి బేస్ మీద మాత్రమే ఇది ఉండాలి అని చెప్తుంది. కేవలం మాటలు చెప్పకుండా నిర్దేశిత లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు అలా చేయాలనుకునేటువంటి అనుభవపూర్వకంగానే వీళ్ళు నిరూపించారు. అనగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పనితీరు ఆధారంగానే వాళ్ళు ఉండాలి. అనగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి గంపగుత్తగా 5 సంవత్సరాల వరకు మీరెవరో మేమెవరో అని కాకుండా వాళ్ళ యొక్క పనితీరు, ఆ యొక్క ఇష్యూస్ను కూడా ఆ బేసిస్గా ప్రభుత్వానికి వస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతినే అవలంబించాలి అని కూడా వీళ్ళు చెప్పకనే చెప్పారు. అట్లాగే మరొక చాలా ముఖ్యమైనటువంటి అంశం వారసత్వ రాజకీయాలకు స్వస్తి. ఇక్కడ వారసత్వ రాజకీయాలలో అభిజిత్, దీప్కేకు ఉన్నటువంటి టీంలో ఎవరికి కూడా రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే స్వచ్ఛందంగా స్వతంత్రంగా కేవలం జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఆధారంగానే వచ్చినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు అయితే వీళ్ళని అనడానికి లేదు. కానీ వీళ్ళు ఒక ఉద్యమకారులుగానే భారత సమాజంలో, దేశంలో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంపై ఉన్నటువంటి మీడియా, వరల్డ్ మీడియా కూడా ఈ యొక్క ఉద్యమంపై తమ యొక్క దృష్టిని పెట్టి అప్డేట్గా ఉండగలిగింది. ఆ యొక్క తమ యొక్క ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఉద్యమాన్ని కూడా ఇది విస్తృతపరచగలిగింది ప్రపంచవ్యాప్తంగా. పక్కనున్నటువంటి దేశాలను కూడా, దేశంలో ఉండేటువంటి జెన్జీ ఆ యొక్క వాళ్ళను కూడా ఇది భారతదేశంలో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అనబడేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మర్చిపోకుండానే వాళ్ళు నిరూపించారు. ఇంకొక అంశమే చెప్పాలి అనుకుంటే, అసలు ఈ యొక్క జెన్జెడ్ అనబడేటువంటి వాళ్ళు ఎవరు అనబడేటువంటి ప్రశ్నే కనుక వస్తే, వీళ్ళను నిరసన ఉత్సవాలు అనవచ్చునా అనబడే ప్రశ్నే వస్తే, వీళ్ళు యొక్క నిరసనను ఉత్సవాలుగానే మార్చారు. ఉత్సవాలు కిందనే వీటిని ట్రీట్ చేశారు. ఎందుకనంటే వీళ్ళ యొక్క డ్యాన్సులు కాదు. ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ ముందు అమ్మాయిలు పక్కనే డ్యాన్స్ చేసినా కూడా వాళ్ళు నవ్వుతూనే వాళ్ళను చూసి చూడకుండానే వ్యవహరించగలిగినటువంటి ఉన్నత వర్గ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా మధ్యతరగతి, దిగువ తరగతిలో ఉన్నటువంటి ఈ యొక్క జెన్జీ యువత వాళ్ళకు ఉండబోయేటువంటి ట్రెండ్స్ ఏ రకంగా ఉంటవి, వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తారో అసలు ఎవరు వాళ్ళు అని కనుక చూసినట్లయితే, 1990 నుండి 2010 సంవత్సర మధ్యలో జన్మించినటువంటి ఈ యొక్క యువత డిజిటల్ యుగంలో ఈ యొక్క యువత పెరిగింది, కళ్ళు తెరిచింది కూడా. కాబట్టి వీళ్ళు సోషల్ మీడియాను చాలా యాక్టివ్గా వినియోగిస్తారు. వాటి ద్వారా వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు తోటి వాళ్ళతో కూడా సహవాసం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు కూడా. కాబట్టి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ క్రియేషన్ ఫెస్టివల్ కూడా చెప్పుకోవచ్చు వీళ్ళను. ఎందుకనంటే ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగినటువంటి లక్షలాది మందితో దాదాపు 200 నుండి 250 పట్టణాలలో వీళ్ళు లక్షలాది మంది జమ ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. ఏ రకమైన ట్రోలింగ్, అసలు టోటల్గా 75 రోజుల యొక్క ఈ ఉద్యమాన్ని, నిరసనలను కనుక చూసినట్లయితే నంబర్ 1 ట్రోలింగ్కు గురైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీయే. చిట్ట చివరికి మెలోడీని కూడా మెలోడా అని కూడా పేరు పెట్టగలిగి హాస్యాన్ని కూడా పండించగలిగినటువంటి ఈ యొక్క జెన్జెడ్ చెప్పగలిగినటువంటి ట్రెండ్స్లో ఇక్కడ చెప్పుకోవచ్చు. అనగా వీళ్ళకు ఉన్నటువంటి ట్రెండ్స్ ఏ రకంగా ఏమి చెప్తారు అంటే, క్రియేషన్ చేశారు, పండుగలాగా దీన్ని వివరించారు. కాబట్టి వీళ్ళు గెట్ రెడీ విత్ మీ అనుకుంటా డ్రెస్సులు వేసుకుంటూ పని చేసుకుంటూ మాట్లాడడం, కాఫీ పెట్టుకుంటూ కానీ, బట్టలు మార్చుకుంటూ కానీ, బట్టలు చదువుకుంటూ ఈ యొక్క మ్యూజిక్ను చూడడము మరియు ప్లే చేయడం లాంటివి చేస్తుంటారు. అనగా వీళ్ళ యొక్క ట్రెండింగ్లో ఉండేటువంటి అంశాలే చూస్తున్నట్లయితే డిజిటల్ ప్రపంచంలో వీళ్ళు జీవిస్తారు. అనగా డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా మరియు సరికొత్త ఆలోచన విధానాల చుట్టూ వీళ్ళు తిరుగుతుంటారు. నేటి తరం యువత జీవన శైలి, ఫ్యాషన్, భాష మరియు క్యారియర్ను పాటిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ట్రెండ్స్లో కూడా వీళ్ళ యొక్క మార్పును మనం ఇక్కడ చూడవచ్చును. వీళ్ళకు ఉన్నటువంటి ట్రెండ్స్లో అతిగా ఊహించుకోవడం చేస్తారు లేదా భ్రమపడటం చేస్తారు. దీన్ని డెలులు కల్చర్ అంటారు. విజయానికి మార్గము అని సరదాగా నమ్మడము, సానుకూల ఆలోచనలతో ఒక హాస్య రూపంలో తమ యొక్క ఆలోచనలను, తమ యొక్క విధానాన్ని ప్రదర్శిస్తుంటారు. అనగా మేకప్ వేసుకుంటూ, బట్టలు వేసుకుంటూ, మాట్లాడుకుంటూ సహజ సిద్ధంగా, అనగా రెడీ అయ్యి వచ్చి స్పీచ్ ఇవ్వడం అనే విధానాన్ని కాకుండా స్వతహాగా జనరల్గా అన్ఎడిటెడ్ వీడియోస్ను వీళ్ళు ఇష్టపడుతుంటారు. వీళ్ళు కూడా అన్ఎడిటెడ్ ఈ వీడియోస్నే చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకు నేచురల్గా ఉండడమే బాగా ఇష్టంగా వీళ్ళు నమ్ముతారు. అట్లాగే లైఫ్లో కూడా రొమాంటిసైజింగ్ లైఫ్ను వీళ్ళు కోరుకుంటారు. అనగా డైలీ వేసుకునేటువంటి సాధారణ పనులు చేసుకుంటూనే మ్యూజిక్ను మరియు సినిమాటిక్గా చేస్తూ ఇతరులకు కూడా చూపెడుతూ ఉంటారు. ఇందులో పట ఫ్యాషన్ డిజైన్ కానీ, షాపింగ్ ట్రెండ్స్ కానీ, మిగిలినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో, జీవన శైలిలో కూడా విపరీతమైనటువంటి మార్పు వీళ్ళ దగ్గర కనబడుతుంది. దగ్గర నుండి కనుక చూసినట్లయితే వీళ్ళు పార్టీలలో జీవిస్తారు. అనగా మద్యము తాగడమే కాకుండా నాన్ ఆల్కహాలిక్గా వీళ్ళు పార్టీలో ఉండడానికి ఇష్టపడతారు. అటువంటి పార్టీలను కూడా వీళ్ళు ఎంజాయ్ చేయడానికి సిద్ధపడతారు.
ఫ్రీ కల్చర్ని కోరుకుంటారు. అనగా ఎప్పుడు హడావుడి, ఎప్పుడు టెన్షన్, ఉద్యోగం యొక్క ప్రెషర్లో ఉండకుండా తమకు ఎప్పుడు ఫ్రీగా ఉండగలిగినటువంటి మానసిక శాంతి, ప్రశాంతతను వీరు కోరుకుంటారు. అనగా వీళ్ళకు ఉన్నటువంటి అడిషనల్గా పని చేయాలి అనుకునేటువంటి విపరీతమైనటువంటి ఓవర్ టైంను కూడా, డబ్బులు వచ్చినా కూడా వీళ్ళు వదులుకోవడానికి ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్స్లో ఇది కనబడుతుంది. అనగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రధానంగా కనబడుతుంది. ప్రశాంత జీవనాన్ని వీళ్ళు కోరుకుంటారు. అట్లాగే ఫ్రెండ్స్ సర్కిల్స్ను కూడా పెంచుకోవడానికి సోషల్ మీడియా యొక్క ప్లాట్ఫామ్స్ను బాగా ఉపయోగిస్తారు. వర్క్ ప్లేస్లో కూడా ప్రశాంతతను కోరుకోవడం వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో ఇక్కడ ట్రెండ్స్లో కనబడుతుంది. కొత్త క్యారియర్ ఆప్షన్స్లో సాంప్రదాయమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం కానీ, లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలలో లక్షలాది రూపాయలు సంపాదించిన కూడా వీళ్ళు అందులో తృప్తి పడకుండా కంటెంట్ క్రియేషన్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాలలో వీళ్ళు విపరీతమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నారు. కాబట్టి ఇండియాలో ఉండబడే అటువంటి ఈ యొక్క జెన్జెడ్ ట్రెండ్స్ వలన రాజకీయాలలో కానీ, సమాజంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయిక అంశాలు కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ, అన్ని రంగాలలో కూడా ఈ యొక్క జెన్జెడ్ తమ యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా చూపెట్టగలిగింది. అది పాటించాలి అని కూడా శాసించింది కూడా భారత రాజకీయాలను, సమాజాన్ని కూడా. కాబట్టి ఇప్పటి వరకు రానటువంటి ఈ యొక్క ట్రెండ్ కొత్త తరానికి, కొత్త విధానానికి, కొత్త సమాజానికి వచ్చేటువంటి రోజుల్లో భారతదేశం ఎలా ఉండబోతుందో కూడా ఇక్కడ నిరూపించి చూపెట్టగలిగింది కూడా. కాబట్టి దీన్ని ఎంతవరకు ఎవరు పాటిస్తారు, ఎంతవరకు దీన్ని నమ్ముతారు లేదు అనబడేటువంటి అంశం ఎవరికైనా కూడా ఇది వ్యక్తిగతమే అయినా కూడా, వ్యక్తిగతమైనటువంటి అంశము ఇవాళ తమ వరకు గనక ఉన్నట్లయితే, తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికే గనక ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితము కూడా సమాజములో ఒక భాగమే కాబట్టి ఆ సమాజం యొక్క ప్రభావం తమ యొక్క వ్యక్తిగత జీవితంపై ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా సమాజంలో తమ యొక్క కొద్దో గొప్ప ప్రభావాన్ని ఖచ్చితంగా చూపెట్టగలుగుతుంది.